ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాద దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించుగాక. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి స్థిరులుగాను కదలివారుగాను ప్రభు కార్యాభివృద్ధిరందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆమేన్. దేవుడి ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ చక్కటి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చక్కటి మాటను సెలవిస్తా ఉన్నారు. ఏమనంటే, మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి, కదలనటువంటి వారిగా ఉండండి అని, ఎప్పటికీ ఆసక్తులై ఉండడని చక్కటి మాటలు చెప్తా ఉన్నారు కొరింథీ సంఘానికి. నిజంగానే మరి ప్రభునందు మీ ప్రయాస అన్నట్టు కూడా వ్యర్థం కాదు. నువ్వు అనుకోవచ్చు, నేను దేవుని విషయం ఎంతో ప్రయాసపడతా ఉన్నాను, మరెంతగానో ప్రయాసతో అది పని చేస్తా ఉన్నాను, మరి నా ప్రయాసని ఎవరు గుర్తిస్తారు అనుకోవచ్చు. కానీ నువ్వు ఆరాధించేటువంటి దేవుడు నీ ప్రయాసను ఎప్పటికి కూడా ఆయన వ్యర్థపరిచే దేవుడు కాదు. నీ ప్రయాసను ఆయన ఎరిగి ఉన్నాడు, నీకు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. చాలా మంది కూడా మొదట్లో చాలా ప్రయాసపడి చాలా ఆసక్తిగా ఉంటారు. దేవుని విషయం ఎంతో ప్రయాసపడి చాలా ఆసక్తిగా కార్యాలు చేస్తారు. కానీ మరి కొంతకాలానికి ఆసక్తిని కోల్పోతూ ఉంటారు, ప్రయాసం కూడా కోల్పోతూ ఉంటారు. ఎంత ప్రయాసపడినా ఇంకే మన జీవితం ఎలాగే ఉంది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ కొరింథీ సంఘానికి మరి చక్కటి మాటలు చెప్తారు. మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు అని చెప్తా ఉన్నాడు. నిజంగానే మనం ఆరాధించేటువంటి దేవుడు మన ప్రయాసను వ్యర్థపరిచే దేవుడు కాదు. కాబట్టి మనం స్థిరులుగా ఉండాలి, కదలనటువంటి వారిగా ఉండాలి, స్థిరత్వం కలిగినటువంటి వారిగా ఉండాలి. చాలా మంది స్థిరత్వం లేనటువంటి వారిగా ఉంటా ఉన్నారు, స్థిరులుగా ఉండలే. చాలా మంది కూడా కదిలినటువంటి వారి స్థితిలో ఉంటా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా కదలలేనటువంటి వారిగా స్థిరత్వం కలిగి దేవుని దగ్గర ప్రయాసపడదాం, ఆసక్తిలో ఉందాము, ప్రభు ఆశీర్వాదాలు పొందుతాం. 3 విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభునందు నీ ప్రయాసం దేవుడు ఎరిగి ఉన్నాడు. రెండవదిగా నువ్వు కదలకుండా స్థిరత్వం కలిగి ఉండాలి. మూడవదిగా ఆసక్తి కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి దేవుడికి వాగ్దానాన్ని నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాటలు వివరిస్తున్నట్లుగా ప్రభువునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, చాలా మంది ప్రయాస పడతా ఉండవచ్చు నాయన. అయినప్పటికీ నాయన మా ప్రయాస ఎవరు చూస్తున్నారు అనుకోవచ్చు, కానీ నువ్వు చూస్తున్న దేవుడివి, వ్యర్థపరిచే దేవుడు కాదు నాయన. లోకంలో మేము ఎంత ప్రయాసపడిన వ్యర్థమే, కానీ అయ్యా నీ పని విషయంలో నీ యొక్క సన్నిధానంలో మేము ప్రయాసపడే వారిగా, స్థిరులుగాను అయ్యా కదలనటువంటి వారుగాను, ఎప్పటికీ ఆసక్తిగా ఉండటానికి సహాయమును దయచేయండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా స్థిరులుగాను కదలలేనటువంటి వారుగాను ప్రభా ఇదిగో తండ్రి ఆసక్తులై ఉండటానికి సహాయమును దయచేయండి. ఈ దినమంతయు బిడ్డలకు తోడై ఉండి నడిపించండి. వారి పరిపాలనలో మీరు తోడై ఉండి నడిపించి సహాయములు దయచేయండి. పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకి సంవత్సరములను దయాకిరీటంగా ధరింపజేసి ఆశీర్వదించి సహాయమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఇప్పటివరకు యేసయ్యతో మాట్లాడే కార్యక్రమాన్ని మీ అందరూ విని ఉంటే ఈ కార్యక్రమానికి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉంటారు. లైక్ చేయండి.